నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రమోట్ చేస్తారని, అంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయండి. అదే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇందులో వచ్చే వీడియోలు మీకు వెంటనే సమాచారాన్ని ఇస్తాయి. కనుక ఈ విషయాలు అందరికీ తెలిసేలాగా ముఖ్యంగా యువత దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ప్రచారం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు బ్రాహ్మణీయ వామపక్షాలు నిర్వహిస్తున్న ఉద్యమ కార్యక్రమాలలో మూలవాసులు పాల్గొనరాదు. ఇది బాబాసాహెబ్ ఉద్దేశం. చాలామంది వామపక్షాలు అంటే ముఖ్యంగా సిపిఐ, సిపిఎం పార్టీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న సంస్థలలో పనిచేస్తూ ప్రధానమంత్రిలాగా లేక ముఖ్యమంత్రులాగా ఫీల్ అవుతూ ఉంటారు. మండల అధ్యక్షులకి, జిల్లా అధ్యక్షులకి. మరి నిజంగా ముఖ్యమంత్రులు ఏ విధంగా ఫీల్ అవుతారో మనకు తెలియదు. కానీ వీళ్ళు చిన్న చిన్న పదవులకి కట్టు బానిసల్లాగా ఈ సంస్థలే ఉద్యోగాలు ఇస్తున్నట్లు, వీళ్ళే డిఏ ఇస్తున్నట్లు, వీళ్ళే పే కమిషన్ ద్వారా ఏపిస్తున్నట్టు, మొత్తం కూడా వీళ్ళు లేకపోతే వ్యవస్థే లేదన్నట్టు, ఈ సంస్థలు లేకపోతే సిస్టమే లేనట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇది వాస్తవం కాదు. వీళ్ళు తమకు అనుకూలమైన ఈ యొక్క ఎందుకు పని చేయకూడదు అని అంటున్నానంటే, ముఖ్యంగా ఈ సంస్థలు ఎవరు పెట్టారు, ఎవరి ప్రయోజనాల కోసం పెట్టారు? తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించారు. ఎవరి ప్రయోజనాలు? వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఎవరి ప్రయోజనాల కోసం? ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రయోజనాల కోసం వీళ్ళందరూ పనిచేస్తారా? వాళ్ళకి హక్కుల అంశాలు వాళ్ళ ఎజెండాలో ఉంటాయా? ఎటువంటి పరిస్థితుల్లో ఉండవు. నర్మగర్భంగా, కుట్రపూర్వకంగా పనిచేయటమే ఈ సంస్థల లక్ష్యాలు. కనుక ఈరోజు బ్రాహ్మణీయ వామపక్షాలు నిర్వహిస్తున్న ఉద్యమ కార్యక్రమాల్లో మూలవాసులు పాల్గొనరాదు. పేద పిల్లల చేతిలో ఇంగ్లీష్ పుస్తకం పడితే భయపడేవారు ఎవరు? విద్యా హక్కులపై ఇది బహుజన ప్రశ్న. తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, పేద పిల్లలకు మాతృభాష మాత్రమే అంటే అది భాషా ప్రేమ కాదు, అవకాశాల అసమానతపై చర్చించాల్సిన అంశం. విద్యను ఎవరు వ్యతిరేకిస్తున్నారన్నది ప్రశ్న కాదు. విద్యా అవకాశాలను అందరికీ సమానంగా అందుతున్నాయా లేదా అన్నదే అసలు సిసలైన ప్రశ్న. పేద పిల్లవాడి చేతిలో ఇంగ్లీష్ పుస్తకం పడిన రోజున సమాజంలో పోటీ పెరుగుతుంది. అదే కొందరికి అసౌకర్యంగా కనిపించవచ్చు. ఈ ద్వంద్వ నీతి విధానాలతో ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రప్రదేశ్లో పేదవారైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యాబోధన చేయాలని జీవోఎంఎస్ నంబర్ 81ను ప్రవేశపెడితే దానిని అడ్డుకోవడానికి తమ శాసన మండలి ఎమ్మెల్సీల ద్వారా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన అంశాన్ని విమర్శిస్తూ అధిక బహుజన సంఘాలు ఈ అంశాన్ని ప్రశ్నించాయి. 2017లోనే పాఠశాల విద్యా కమిటీలు అనేక చోట్ల ఆంగ్ల మాధ్యం విద్యాబోధనకు అనుకూలంగా తీర్మానాలు చేసినప్పటికీ వాటికి వ్యతిరేకంగా కొంతమంది వామపక్ష భాషా పరిరక్షణ వర్గాలు పనిచేశాయని విమర్శలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఆధిపత్య కులాలకు చెందినవారు. ఈ పరిస్థితిని సమతా సైనిక దళం తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ గొప్పదైతే ప్రభుత్వ బడిలో అది తప్పు ఎలా అవుతుంది? ధనవంతుల పిల్లలకు గ్లోబల్ విద్య, పేద పిల్లలకు పరిమిత విద్య అనే గీత ఎవ్వరు గీయకూడదు. ప్రైవేటు విద్యను బలోపేతం చేయడానికి నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఎదుగుతుంటే
ప్రభుత్వ పాఠశాలలను సమాన స్థాయికి తీసుకురావడంపై పెద్ద ఉద్యమాలు కనిపించడం లేదని విమర్శలు ఉన్నాయి. పేదవారి చదువును బలోపేతం చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఇంగ్లీషు నైపుణ్యాలు, డిజిటల్ విద్య, పోటీ పరీక్షల శిక్షణ వంటి అంశాలపై మరింత దృష్టి అవసరమని సామాజిక వర్గాలు నిరంతరం తెలియచేస్తున్నాయి. ఈ దేశ మూల నివాసులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వామపక్షాలు నాయకత్వం వహిస్తున్నట్టు భావన ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు, సబ్ప్లాన్ నిధుల వినియోగం, భూముల సమస్యలు, విద్యా అసమానతలు, ఉద్యోగ అవకాశాల వంటి అంశాలపై మరింత ప్రత్యక్ష పోరాటాలు అవసరమని పూలే అంబేద్కర్ భావజాలం వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యా హక్కు లేకుండా సమానత్వం రాదు. భాషా నైపుణ్యం లేకుండా పోటీ సాధ్యం కాదు. అవకాశం లేకుండా సామాజిక న్యాయం పూర్తి కాదు. ప్రజా సంఘాలుగా మేము నిర్వహిస్తున్న ఎన్ఆర్సీ, సిఏఏ వ్యతిరేక ఉద్యమాలు, మనుస్మృతి దహన కార్యక్రమాలు, స్త్రీలపై లైంగిక దాడులకు వ్యతిరేక నిరసనలు, రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాలు ఇవన్నీ స్వతంత్రంగా నిర్వహించాలి. వామపక్షాల సహకారంతో కాకుండా స్వీయ ఆధారిత పద్ధతిలో ఉద్యమాలు చేయాలి. దానికి సమాజం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమాజం గుర్తించాలి. మైనార్టీల భద్రత విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యతను ఉద్యమాల ద్వారా ప్రదర్శించాలి. టేకు లక్ష్మి వంటి అంశాల్లో కూడా మద్దతు తెలపాలి. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ, మరోవైపు తమ పిల్లలను ఇంగ్లీష్ మాధ్యమంలో చదివించడం పట్ల సామాజికంగా వర్గాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. హైకోర్టులో కేసులు, పుస్తకాల ముద్రణపై వివాదాలు, భాషా విధానాలపై చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ అంశం మరింత విస్తృత చర్చకు దారితీసింది. తమ ఇంట్లో ఇంగ్లీష్, పేదవాడి ఇంట్లో భాషాభిమానం అనే ద్వంద్వ విధానం ఎటువంటి పరిస్థితుల్లో నడవకూడదు. భాషను ప్రేమించడం ఒక విషయం, అవకాశాన్ని నిరాకరించడం మరొక విషయం. తెలుగు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. పేద పిల్లల భవిష్యత్తును ఒకే భాషతో బంధించకూడదు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అసమానతలు, భూదోపిడీలు, ఆస్తి కేంద్రీకరణ, బ్యాక్లాగ్ పోస్టులు, సబ్ప్లాన్ నిధుల వినియోగం, విద్యా అసమానతలపై మరింత పెద్ద ఉద్యమాలు అవసరమని తెలియజేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం విషయంలో జరుగుతున్న రాజకీయ భావజాల పోరాటాల కంటే పేద పిల్లలకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానం, పోటీ పరీక్షల సామర్థ్యం ఇవ్వడం అత్యవసరం. బహుజన పిల్లల చేతుల్లో కలం పెట్టండి, వారు చరిత్రను రాస్తారు. విద్యను ఆపేవాడు శత్రువు కావాల్సిన అవసరం లేదు, అవకాశాన్ని అడ్డుకునేవాడు చాలు. మా పోరాటం భాషతో కాదు, అసమాన అవకాశాలతో. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను.